మీరే ఓన్ బాస్. మీకంటూ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్కి యజమాని మీరే, బాస్ మీరే. చదువు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంగా మార్కెట్లో నిలబడి బిజినెస్ చేస్తున్నాం, ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. జేబులో 10 రూపాయలు పడతా ఉంటే మనకు కూడా ధైర్యం వస్తుంది. మిషన్ అయితే కొంటాం, కానీ దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మార్కెట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేక మంది కూడా డౌట్లు ఉండొచ్చు. హలో అండి, నా పేరు అబ్రహాము, ఎన్జేడియర్ హోల్సేల్ మసాలా అండ్ మిషనరీస్, బీరంగూడ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. మీకు మా బిజినెస్ గురించి, మా గురించి కూడా మీకు తెలుసు. ఇంతకుముందు కూడా అనేకమైన వీడియోలతో మేము ముందుకు వచ్చినాం. ఈరోజు కూడా ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ గురించి మరొకసారి వీడియో చేయాలని ఆశ కలిగి ఈ యొక్క వీడియోని చేస్తున్నాం. బిజినెస్ ఏంటంటే మసాలా బిజినెస్, ప్యాకింగ్ బిజినెస్. మనుషులతో మనం చేసుకుంటే టైం ఎక్కువైతుంది, ఖర్చు ఎక్కువైతుంది. కాబట్టి ఈరోజు సింపుల్గా జనాలు కూడా ఆలోచించేది అదే, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ, పని తక్కువ. ఇలాంటి ఆలోచించే వారికి ఒక బెస్ట్ బిజినెస్ ఏంటంటే ప్యాకింగ్ మిషన్. ఈ ప్యాకింగ్ మిషన్ ఎలా అవుతుంది, ఎలా చేయాలా, ఏం చేయాలా, ఈ యొక్క ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ ఒక వివరాలు ఏంటిది అనేది మీకు లోపల నేను లైవ్ డెమోల ద్వారా చూపిస్తాను. నేను చెప్పబోయే మిషన్ ఇదేనండి. ఇంతకుముందు కూడా మీకు కూడా తెలుసు, ఇది 1 గ్రామ్ నుంచి 100 గ్రాముల దాకా ఈ మిషన్ పనిచేస్తుంది. దీంట్లో మనం మెటీరియల్ పోస్తాము, ఇక్కడ వెయిట్ సెట్ చేస్తాము, స్టార్ట్ అవుతుంది, వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే ఇది హీట్ అవుతుంది. తర్వాత మీకు దీని గురించి చెప్తాను. మెయిన్గా మనము బిజినెస్, చాలామంది కూడా బిజినెస్ చేసే విషయాల్లో కొంతమంది తెలిసి మోసపోతారు, తెలియకుండా కూడా మోసపోతున్నారు. ఎందుకంటే సరైన ఆలోచన లేకుండా. ఇప్పుడు లోకంలో చూసినట్టయితే భారీ బడ్జెట్లు ఉన్నాయి, పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, మ్యాన్ పవర్ ఎక్కువ కావాలా, టైం అంతా కూడా దాని గురించే చేస్తున్నారు. అయినా సరే అన్ని బిజినెస్లో లాభం రాకపోవచ్చు. కానీ ఈ మిషన్ గురించి చెప్పే విషయం ఏంటంటే డైలీ నడిచే బిజినెస్, 360 రోజులు డైలీగా నడుస్తుంది. ఎందుకనంటే లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఉప్పులు, పప్పులు, బఠానీలు, శనగలు, ఇట్లా దగ్గర ఒక 100 రకాలకు పైగా మిషన్ తోటి చేసుకోవచ్చు. ఇది 5 రూపాయల ప్యాకెట్ చేసుకోవచ్చు, 10 రూపాయల ప్యాకెట్ చేసుకోవచ్చు, 50 గ్రాముల ప్యాకెట్ చేసుకోవచ్చు, 100 గ్రాముల ప్యాకెట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ ప్యాకెట్లన్నీ కూడా దాంట్లో చేసుకోవచ్చు మనం. ఇంకా ఈ మిషన్ ఏంటంటే ఈ ప్యాకెట్లన్నీ చేసుకోవచ్చు. మిషన్ సింగిల్ పౌచ్ కావాలన్నా వస్తుంది కటింగ్ అయ్యి, లేదా లడీలు కావాలన్నా కూడా వస్తాయి. దండలు అంటారు, సరాలు అంటారు కదా, అట్లా దండలు కావాలన్నా కూడా వస్తాయి, సింగిల్ ప్యాకెట్ కావాలన్నా వస్తాయి. వాళ్ళ సింగిల్ ప్యాకెట్ వచ్చినప్పుడు మనము ఇట్లా అట్టలు కూడా కొట్టేసుకోవచ్చు. ఇట్లా అట్టలు కొట్టి కూడా మనం సేల్ చేసుకోవచ్చు. లేదా అట్లా లడీలు కూడా, ఇట్లా లడీ ప్యాకెట్లో కూడా మనం ఇచ్చేసి సేల్ చేసుకోవచ్చు. ఈ దండలు అంటారు అనమాట. ఇంకా 100 నుంచి 200 రకాల దాకా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ 200 రకాల దాకా చేసుకోవచ్చు. లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, నువ్వులు, బఠానీలు, శనగలు, ఉప్పు శనగలు, పచ్చ బఠానీ, మసాలా పల్లి, రకరకాల ఐటెంలను కూడా చేసుకోవచ్చు. సాజీరా, సోడా, టేస్టింగ్ సాల్ట్, రకరకాల జీలకర్ర, మెంతులు, అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనం ఈ మిషన్లో చేసుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా గంటకి మనకి దగ్గర 500 నుంచి 1000 పౌచులు తయారవుతాయి. ఒక గంటలో మనం 500 నుంచి 1000 పౌచులు చేయొచ్చు. 3x3 వస్తుంది, 3x4 వస్తుంది, 4x4 వస్తుంది. అన్ని రకాలు కూడా మనం చేయొచ్చు. ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లెయిన్ రోల్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ప్రింట్ రోల్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో ప్రింట్ రోల్ అంటే మనం మన బ్రాండ్ పేరు మీద చేయించుకొని, మన బ్రాండ్ పేరు మీద చేయించుకునేది కూడా ఇక్కడ పెట్టి వాడుకోవచ్చు. లేదా ప్లెయిన్ రోల్ కూడా వాడుకోవచ్చు. ఇంకా మిషన్కి సంబంధించిన అన్ని పార్ట్స్ మా దగ్గర దొరుకుతాయి. రెండోది ఏంటంటే ప్లెయిన్ రోల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. ఇంకా మూడోది ఏంటంటే ప్రింట్ రోల్స్ కూడా మీ బ్రాండ్ పేరు మీద చేపివన్నా కూడా చేపించిస్తాం. అది ఫోన్ చేస్తే వివరాల, ఖర్చులు ఏంటిది అనేది మీకు తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ మిషను మీరు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి కొనుక్కోవచ్చు. రెండోది మీకు దగ్గర క్రెడిట్ కార్డులు కనుక ఉన్నట్టయితే స్వైపింగ్ మిషన్ ఉంటుంది మా దగ్గర, దాంతో మీరు స్వైప్ చేసుకోవచ్చు, ఈఎంఐ కూడా మార్చుకోవచ్చు. మూడోది ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది మన అర్హతను బట్టి. చాలా బ్యాంకులు కూడా ఈ మిషన్ మీద లోన్ ఇస్తున్నాయి. ఆ లోన్కు పోయినప్పుడు మీకు వాళ్ళ కొటేషన్ కావాలంటే మేము ఇస్తాం. ఫ్రీ ఖర్చు ఉండదు కొటేషన్కి. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని కొటేషన్ కావాలని అడిగితే మాకు మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చినట్టయితే మేము కొటేషన్ మీకు పంపిస్తాం. అట్లా క్యాష్ రూపంలో తీసుకోవచ్చు. ఇట్లా క్రెడిట్ కార్డ్ మిషన్ ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డుతో స్వైప్ చేసుకొని ఆటోమేటిక్ ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. మూడోది బ్యాంకు లోన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ స్పాట్ క్యాష్ కడితే అదే రోజు కూడా మేము మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి అనమాట. మిషన్ కూడా ఇది మెయిన్ పార్ట్. మీకు అక్కడ చూపించిన కింద పార్ట్ ఇది సైడ్కి వచ్చే రాడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చే రాడ్స్. ఇది వేయింగ్ మిషన్, పైన పెట్టిన వేయింగ్ మిషన్. ఇది 3 సెట్ శాంపిల్ రోల్ వస్తుంది. ఈ సెట్ మీకు పంపించేస్తాం. మంచిగా నీట్గా ఉంటుంది, డ్యామేజ్ కాకుండా కూడా బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది ప్యాకింగ్ కూడా.
ఇవి మీ దగ్గర చేరిన తర్వాత మీరు ఫోన్ చేస్తే మా టెక్నీషియన్ పంపిస్తాం, మీకు ఇన్స్టలేషన్ చేసేసి వస్తాడు. అతను మీకు కావాల్సిన సంబంధించి అన్ని నేర్పిస్తాడు, అన్ని చూపించి చేపించి వస్తాడు అనమాట. ఇది మిషన్ అనమాట. మీకు స్పాట్ క్యాష్ కడితే అదే రోజు తీసుకొని పోవచ్చు మీరు, లేదా సగం పేమెంట్ కట్టి కూడా బుక్ చేసుకోవచ్చు. మిషన్ని మీరు 10,000 కట్టి కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత 3వ రోజు నుంచి మీరు ఎప్పుడైనా కూడా మిగతా పేమెంట్ కట్టి మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు. అర్థమైంది అనుకుంటా. 10,000 కట్టి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత 3వ రోజు నుంచి మీరు ఎప్పుడైనా వచ్చి మిగతా పేమెంట్ కట్టి మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు. లేదా సగం పేమెంట్ కట్టిన తర్వాత ఇంకా మిగతా సగం పేమెంట్ మీ ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాం మేము. సగం పేమెంట్ మీరు కట్టినట్టయితే మేము మిషన్ మీ ఊరికి పంపిస్తాం, మీ ట్రాన్స్పోర్ట్లకి. అక్కడ మిగతా పేమెంట్ ఇచ్చి అక్కడి నుంచి మీరు మిషన్ తీసుకోవచ్చు. మీరు మిషన్ తీసుకున్నామని చెప్పిన రోజే మేము టెక్నీషియన్ పంపిస్తాం ఇక్కడి నుంచి. ఆ రోజు కానీ మర్నాడు కానీ మీ దగ్గరకు వచ్చేసి ఇన్స్టలేషన్ మొత్తం ఎట్లా ఇప్పుడు ఉన్నాయి. 3 పార్సల్స్ ఉన్నాయి. చెక్కపేటలో ఉంది ఈ పార్సిల్, ఇది తర్వాత కాటన్ బాక్స్లో ఉంది ఈ పార్ట్, తర్వాత ఇంకోటి లాంగ్ ఉన్నాయి ఈ రాడ్స్ సెట్టింగ్. ఇట్లా మీకు సేఫ్గా ప్యాక్ చేసేసి పంపిస్తాం మేము. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా టెక్నీషియన్ పంపిస్తాం, మీ దగ్గరకు వచ్చి ఇన్స్టలేషన్ చేసి మీకు సంబంధించిన అన్ని నేర్పించి వస్తాడు. మిషన్కి 1 year వారంటీ ఉంటుంది. మాది 1 year వారంటీ ఉంటుంది మీకు. మిషన్ సంబంధించిన అన్ని పార్ట్లు కూడా మా దగ్గర దొరుకుతాయి. ఇంకా ఏంటిదంటే మిషన్ ద్వారా ఈ లడీలు చేస్తాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే మిషన్ ద్వారా లడీలు ఏమన్నా ఇస్తాం మేము. ఒక పౌచ్కి ఒక కవర్లో 20 పౌచ్లు ఉంటాయి. 20 పౌచ్లు ఉంటాయి. 25 100 రూపాయలు, 5 రూపాయలది. 25 100 రూపాయలు, 100ది మీకు 50 రూపాయలకి ఇస్తాం. సగం ఇట్లా 50% ఇస్తాం. అదే 10 రూపాయలది అయితే 20 పదులు 200, 20 పదులు 200. దీన్ని కూడా 50%లో 100 రూపాయలకి ఇస్తాం. 5 రూపాయలది అయితే 100ది 50కి ఇస్తాం. 10 రూపాయలది అయితే 200ది మీకు 100కి ఇస్తాం. దీంట్లో దగ్గర 30-40 రకాలు మీకు ఏది కావాలన్నా దొరుకుతాయి. వీటిలో అది మీరు నాకు ఫోన్ చేసినా వాట్సాప్లో పెట్టినా కూడా మీకు ఆ లిస్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాం. ఇవన్నీ కూడా ఈ మిషన్లో రెడీ అయినాయి. మిషన్లో రెడీ చేసి చేస్తాం. లడీలు అయ్యి సింగిల్ ప్యాకెట్ కావాలనుకుంటే కటింగ్ వస్తాయి. ఒకసారి చూద్దాం. మనం దీంట్లో సగ్గుబియ్యం పోసాం, సాబ్దాన్ పోసాం. దీంట్లో ఇక్కడ వెయిట్ సెట్ చేసాం. తర్వాత ఇక్కడ స్టార్ట్ వచ్చాం. వెయిట్ సెట్ చేసిన తర్వాత స్టార్ట్ వచ్చాం. సింగిల్ ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. సింగిల్ ప్యాకెట్లు కాకుండా ఇట్లా లడీలో రావాలన్నా కూడా లడీ కూడా వస్తుంది మీకు. కట్ కాకుండా కూడా కావాలన్నా వస్తుంది మీకు. కట్ అయిన తర్వాత ఎవరన్నా వస్తాయి. అట్లా సింగిల్ కావాలన్నా వస్తుంది, ఇట్లా లడీలు కావాలన్నా వస్తాయి మీకు. ఇట్లా కూడా రెడీ చేసుకోవచ్చు, కూడా అట్లా కూడా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ఇక్కడే ఉంటుంది ఆప్షన్. టెక్నీషియన్ చూపిస్తాడు మీకు అంతా. అట్లా సింగిల్ ప్యాకెట్లు వస్తే మీరు అట్టలు కూడా కొట్టి అమ్ముకోవచ్చు. లేదా లడీలు కావాలనుకుంటే ఇట్లా లడీలు కూడా పెట్టి అమ్ముకోవచ్చు. ఇంకా బ్రాండ్ పేరు మీద కావాలన్నా కూడా ఇస్తాం. ఇట్లా ఈ బ్రాండ్ మీకు మీ ఏ కంపెనీ మీరు ఏ పేరు చెప్పినా కూడా ఇట్లా బ్రాండ్ కవర్లు ఈ రోల్స్ తయారు చేసి కూడా మీకు ఇస్తాం మేము. దాని రేట్లు వివరాలు అనేది మీరు ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్తాం మేము. బ్రాండ్ కవర్ కూడా వాడుకోవచ్చు, ప్లెయిన్ కవర్ కూడా వాడుకోవచ్చు, సింగిల్ ప్యాకెట్లు కూడా చేసుకోవచ్చు, లడీ ప్యాకెట్లు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇది గంటకి 500 నుంచి 1000 ప్యాకెట్లు చేసుకోవచ్చు. మనం రోజుకి 5 గంటల నుంచి 10 గంటలు నడిపించుకోవచ్చు. దీంట్లో మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్. ఇంటి కరెంటే సరిపోద్ది. ఇది మొత్తం మోటార్లెస్ అన్ని కూడా 1 HP కంటే తక్కువ ఉంటుంది. సింగిల్ ఫేజ్ కరెంట్ సరిపోద్ది. ఇంటి కరెంటే సరిపోద్ది. మీరు రోజుకి 5 గంటల నుంచి 10 గంటల దాకా వాడుకోవచ్చు. 500 నుంచి 1000 ప్యాకెట్లు మన సైజుని బట్టి కూడా వస్తుంటాయి. దీంట్లో అన్ని లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, మెంతలు, నువ్వులు, మీకు ఏ ఐటమ్ అయితే కావాలో ఐటమ్ అన్ని కూడా దీంట్లో పోసేసి ఏదైతే ఐటమ్ పోస్తారో దాన్ని వెయిట్ ఇక్కడ సెట్ చేయాలి. టెక్నీషియన్ మీకు నేర్పిస్తాడు మొత్తం. చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఒత్తుకోవాలి. ఇంకా దీనికి సెన్సార్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ సెన్సార్ ద్వారా మనం ఇది ఆటోమేటిక్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కవర్ అయిపోయినా మిషన్ ఆగిపోద్ది, మెటీరియల్ అయిపోయినా మిషన్ ఆగిపోద్ది. మనకి ఏది ఉన్న ఎమర్జెన్సీ అన్నా కూడా ఈ బటన్ వచ్చుకుంటే స్టాప్ అవుతుంది, మళ్ళీ ఒత్తేసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా ఇంకా దీనికి సెన్సార్ వస్తుంది. సెన్సార్తో కూడా వాడుకోవచ్చు. 2 సెన్సార్లు ఇస్తారు మిషన్కి. ఒకటేమో బ్రాండ్కి వచ్చినప్పుడు ఒక సెన్సార్, అది దాని లెవెల్తోనే కటింగ్ వస్తుంది పౌచ్లు. ఇంకోటి మాన్యువల్గా వాడుకోవడానికి మిషన్ పక్క పెట్టేసి ఇక్కడ దీంట్లో ఏ ఐటమ్ అయినా కూడా ఇక్కడ షూట్ అంటారు దీన్ని. షూట్లో మెటీరియల్ వేసేసి ఏళ్ళు చూపిస్తే డైరెక్ట్గా ఇప్పుడు ఎట్లా సీల్ అవుతున్నాయి అట్లా సీల్ అవుతాయి. అట్లా లడీ సింగిల్ ప్యాకెట్ కావాలని వస్తుంది, లడీ ప్యాకెట్ కావాలని వస్తుంది. దీని లోపల మెటీరియల్ వేసి
ఆ సెన్సార్ను చూపిస్తే చాలు, సీలింగ్ అయిపోద్ది. సెన్సార్ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇది మన బ్రాండ్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రింట్ కవర్ పెట్టిన ప్రింట్ రోల్ పెట్టినప్పుడు ఇక్కడ ఇది సెన్సార్ వస్తుంది. ఇది దీనికి ఇక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ కవర్ని ఇక్కడ సెట్ చేసిన ప్రకారంగా ఇక్కడ కెమెరా వస్తుంది. కెమెరాతోని ఆటోమేటిక్గా పౌచ్ ఎంతవరకు కట్ కావాలో అంతవరకు కట్ అయ్యి పౌచ్ రూపంలో వస్తుంది. ఇది బ్రాండ్ సెన్సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మాన్యువల్గా చేయడానికి. మాన్యువల్ అంటే ఇప్పుడు దీన్ని మనం తీసేస్తాం, ఈ మిషన్ తీసేసి ఈ వైర్ ఇప్పేస్తాం. ఈ వైర్ ఇప్పేసిన తర్వాత ఈ సెన్సార్ని పెట్టుకుంటాం. ఈ సెన్సార్ని దీనికి బిగించేసుకొని దాంట్లో షూట్లో ఏ మెటీరియల్ కావాలో ఏ సెట్ చూపిస్తే చాలు, వేయటం చూపించటం, వేయటం చూపించటం, వేయటం చూపించటం, వేయటం చూపించటం. ఇట్లా ఎన్నిసార్లు నువ్వు ఇట్లా చూపిస్తే అన్నిసార్లు ప్యాకింగ్ అవుతుంది. ఒకవేళ లేదు ఆగుతుంది, ప్యాకింగ్ కాదు, సీల్ కాదు. అది మనం మెటీరియల్ వేసి ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తామో ఇట్లా చూపిస్తామో అప్పుడు సీల్ అవుతుంది. ఇది సెన్సార్. ఇది మాన్యువల్గా చేసే సెన్సార్. ఇదేమో మన బ్రాండ్ రోల్ వచ్చినప్పుడు చేసే సెన్సార్. ఇంకా ఈ మిషన్తో పాటు ఈ రెండుతో సహా ఇంకోటి ఇది కూడా వస్తుంది. ఇదేంటంటే దీంట్లో ఉన్న మెటీరియల్ అంతా ఒకేసారి బయటకు రావాలంటే, ఇక్కడ పెట్టేసుకొని దీన్ని టైట్ చేసుకొని దీన్ని ఒత్తేయాలి. దీన్ని ఒత్తేస్తే దీంట్లో ఉన్నది ఒకేసారి బయటకు రావాలన్నా వచ్చేస్తాం. ఇట్లా ఈ 3 కూడా మిషన్తోనే వస్తాయి మీకు. బ్రాండ్ సెన్సారు, ఇది మెటీరియల్ డిశ్చార్జ్, ఇక్కడ మాన్యువల్ సెన్సార్. ఇవి కూడా మిషన్తోనే వస్తాయి, ఈ పార్ట్స్తోనే వస్తాయి. మొత్తం మిషన్తోనే ఒక షూట్ వస్తుంది. ఇక రోల్స్ కావాలంటే మనం తీసుకోవచ్చు. ప్లెయిన్ రోల్ కావాలా, ప్రింట్ రోల్ కావాలా తీసుకోవచ్చు. ప్లెయిన్ రోల్ కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి, ప్రింట్ రోల్ కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతాయి. అయితే సంవత్సరం అంతా కూడా దీంతో బిజినెస్ చేసుకోవచ్చు మనం. చాలా సింపుల్గా జరుగుతుంది అనమాట. ఖర్చు తక్కువ, పెట్టుబడి తక్కువ, పని కూడా చాలా తక్కువ. ఒక మనిషి చాలు దీనికి. ఒక మనిషి హాయిగా మెటీరియల్ పోసుకొని వెయిట్ సెట్ చేసుకొని కూర్చుంటే మెటీరియల్ అయిపోయేదాకా కవర్లు వచ్చేస్తూనే ఉంటాయి. వచ్చేసిన కవర్లో మీరు ప్యాక్ చేసుకోవచ్చు. అలా అట్టలు కావాలంటే అట్టలు కొట్టేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. పెట్టుబడి ఒక్కసారి మనం మిషన్ పెట్టే పెట్టుబడి ఫస్ట్ సారి పెట్టుబడి. తర్వాత ఏంటంటే అదే ఒక పాడి గేదెని ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా పాల ద్వారా ఆదాయం వస్తుందో ఇది కూడా డైలీ మీకు ఆదాయాన్ని సంపాదించే బిజినెస్ ఇది. ఇప్పటివరకు ఈ మిషన్ గురించి మీరు వినే ఉంటారు, లేదు వినలేకపోయినా మరొకసారి చెబుదామని వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా బెస్ట్ బిజినెస్ అనమాట. ఏం లేదు, కొద్దిగా ఓపిక బట్టి మనం మిషన్ కొనుక్కొని పెట్టుకుంటే దాని ద్వారా దినదినము మనకు ఆదాయం వస్తూనే ఉంటుంది. దినదినము ఆదాయం వస్తూనే ఉంటుంది మనకి. ఇంకా దీనికి సంబంధించి మీరు లోకల్లో హైదరాబాద్లో ఉన్నట్టయితే మీకు మన ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. హైదరాబాద్ ఇండియా మొత్తానికి కూడా సప్లై ఉంది మాది. మీరు అడ్రస్ ఏదైతే పెడతారో దానికి నవత ట్రాన్స్పోర్ట్ ఉంది, క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఉంది, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇట్లా డెలివరీ కొరియర్ ఉంది, వాటిలో పంపిస్తాం. ఒక లోకల్ అయితే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు లొకేషన్ మేము పెడతాము, మీరు ర్యాపిడో బుక్ చేసుకోండి, పోర్టర్ బుక్ చేసుకుంటే తీసుకెళ్ళవచ్చు. కార్లు కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా కార్ కనుక పెద్దగా ఉన్నట్టయితే పార్ట్స్ అన్ని ఇప్పేసి కార్లో పెట్టుకొని కూడా తీసుకెళ్ళవచ్చు. మీరు క్యాష్ అదే రోజు ఇస్తే అదే రోజు కూడా మేము ఇచ్చి పంపిస్తాం. లేదనుకుంటే మీరు ఆర్డర్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ చేసేస్తే మీ దగ్గర మేము పంపిస్తాం. లేదు వచ్చి చూస్తానంటే కూడా సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా మీరు రావచ్చు. మీరు అడిగితే లొకేషన్ కూడా మేము పెడతాం. ఆదివారం ఒక రోజు బంద్ ఉంటుంది. ఆదివారం రోజు మేము చేయము, సోమవారం నుంచి శనివారం వరకు. అప్పుడు ఉదయం 9 సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోయినట్టయితే, చాలా కాల్స్ వస్తాయి కాబట్టి ఎత్తకపోయినట్టయితే వాట్సాప్లో చేయొచ్చు. మీరు వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు. వాట్సాప్లో మీకు ఏదైతే కావాలో దాన్ని వాట్సాప్లో పెట్టచ్చు. దానికి రిప్లై ఇస్తాం తర్వాత చూసుకొని మేము. కానీ 100% రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీకు. దీంట్లో మోసం లేదు, దగా లేదు, ఏది లేదు. కంటి ముందే ఉంటుంది అంతా కూడా మన కళ్ళ ముందు. మన ఇంట్లో మన వాళ్ళతో ఎలా ఉందో అలాగనే ఉంటుంది ఈ బిజినెస్ కూడా. మాతో కూడా మీకు అలాగనే ఉంటుంది. సరే మిషన్ అయితే కొంటాం, కానీ దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మార్కెట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేక మంది కూడా డౌట్లు ఉండొచ్చు. మార్కెట్ అనేది రెండు ఉంటాయండి. ఒకటేమో ఆఫ్లైన్ మార్కెట్, రెండోది ఆన్లైన్ మార్కెట్. ఆఫ్లైన్ మార్కెట్ అంటే మన చుట్టుపక్కల ఎన్ని కిరాణా షాపులు ఉన్నాయి, అన్ని షాపులు కూడా మనం దీంతో వచ్చే మెటీరియల్ని సప్లై చేయొచ్చు. వాళ్ళు కొనేదానికన్నా ఒక 5 రూపాయలు తక్కువ ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ బిజినెస్ ఉంది, చాలా మంది వాళ్ళకి వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నా సరే వాళ్ళు కొనేదానికన్నా మనం ఒక 5 రూపాయలు తక్కువ చేసి ఇవ్వచ్చు. ఒకటే బిజినెస్లో మాత్రం ఎప్పుడైనా ఏ మెటీరియల్ కొన్నా నెంబర్ 1 క్వాలిటీనే కొనండి. మనం అమ్మేది వాళ్ళు కొనేదానికన్నా ఒక 5 రూపాయలు తక్కువ చేసి అమ్మండి, ఖచ్చితంగా బిజినెస్ నిలబడుతుంది. రెండోది ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ ఏంటంటే మా టెక్నీషియన్ వచ్చినప్పుడు మీకు అంతా నేర్పిస్తాడు. మనం మిషన్ సంబంధించిన అన్ని కూడా వీడియో చేసి మా దగ్గర ఈ రకాలు దొరుకుతున్నాయి, ఈ మెటీరియల్ మేము ఇస్తామని చెప్పి మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేసుకున్నట్టయితే ఇండియా మొత్తం నుంచి కూడా మీకు కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అడుగుతారు ఏ ఐటమ్ దొరుకుతున్నాయి, ఏ రేటు దొరుకుతుంది, క్వాంటిటీ ఏంది, క్వాలిటీ ఏంది అడుగుతారు. దానికి తగిన సమాధానం మనం చెప్పినట్టయితే
వాళ్ళు రోజుకు ఒక 40-50 మంది కాల్ చేసిన ఒక్కళ్ళిద్దరు కొన్నా చాలు. ఎవరు కొన్నా కూడా 100 నుంచి 200-300 కవర్లు, ఇట్లాంటి కవర్లు 200-300 కవర్లు కొంటారు. మరి మన ప్రాఫిట్ ఎలా, ఎంత అమ్మాలా, ఎంత పడుతుంది, ఏంటిది అనేది కూడా డౌట్ రావచ్చు. సింపుల్గా మీకు చెప్తున్నానండి. సపోజ్ ఇది 20 ప్యాకెట్లు కవర్, ఇది 20 పౌచ్, ఇటు 10 20 పౌచ్లు. 5 రూపాయలు అయితే మనకి ఎంత పడుతుంది అంటే 20 నుంచి 30 రూపాయలు పడుతుంది. ఏ మెటీరియల్ అయినా, ఏదైనా కాస్ట్లీ అయినా, కాస్ట్లీ లో కాస్ట్ అయినా ఏదైనా కూడా 20 నుంచి 30 రూపాయలు పడుతుంది. దీని కాస్ట్ 20 పౌచ్లు 5 రూపాయలు. కానీ అమ్మకం ఎంత? 25 100 రూపాయలు. 100 రూపాయలు అమ్మకం. 100 రూపాయలు అమ్మకం, నీకు పడేది ఎంత? 30 రూపాయలు అనుకో. దాన్ని మనం ఏం చేస్తామంటే 50% ఇస్తాం. 100 రూపాయలు పడదని మేము 50కి ఇస్తాం. అదే ఎక్కువ కొన్నారనుకోండి 45కి కూడా ఇస్తాం. ఈ 45కి 50కి మా దగ్గర కొన్నోళ్ళు, ఇప్పుడు మీ దగ్గర అయినా సరే మీరు రెడీ చేస్తే మీ దగ్గర కొన్నోళ్ళు వాళ్ళు కిరాణా షాపులకు పోయి 60 నుంచి 70 రూపాయల దాకా అమ్ముతారు. అంటే మన దగ్గర 45 కొని వాళ్ళు 60-70కి అమ్మితే వాళ్ళకు ఒక 15-20 రూపాయలు వాళ్ళకు ఉంటుంది. మధ్యలో హోల్సేల్ చేసుకునే వాళ్ళకి, కిరాణా షాపుల వాళ్ళు కూడా 30-35 రూపాయలు కిరాణా షాపుల వాళ్ళకి ఉంటుంది. మనకు కూడా ఒక కవర్ వెనుక 10 రూపాయలు మిగిలిన చాలు. మనకి ఓ 10-15 రూపాయలు మనం పెట్టుకున్న రోజుకు 100 అమ్మితే 1000 నుంచి 1500 ఈజీగా. కానీ హోల్సేల్ తీసుకునే వాళ్ళు 100 కాదు, 200-300-400 ఎట్లయినా ఇలాంటి కవర్లు తీసుకుంటారు. కనీసం ఒక 200 కవర్లు 300 కవర్లు తీసుకున్నా 2000-3000 రూపాయలు రోజుకు మిగిలినట్టే కదా. పెట్టుబడి పోను, మన ఖర్చులు పోను, కరెంటు ఖర్చు పోను, అన్ని పోను కూడా రోజుకు ఒక 1000 రూపాయలు మిగిలితే దండగా ఉంది, నెలకు 30,000 కదా ఈజీగా. ఎక్కడెక్కడో మనం జాబులు చేసి అది చేసి ఇది చేసి కాయ కష్టం చేసి నలిగిపోయే బదులు ఇది నీ స్వాధీనంలో ఉంటుంది ఈ బిజినెస్. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడో 1-2 గంటలు దీని మీద నిలబడి చేసుకోవచ్చు మీరు ఇక్కడ కూర్చొని. ఇంకా వాళ్ళు అజమాయిషి వీళ్ళు అజమాయిషి ఏముండదు. మీరే ఓన్ బాస్. మీకంటూ బిజినెస్ ఉంది. బిజినెస్కి యజమాని మీరే, బాస్ మీరే. మీకు ఎప్పుడు వీళ్ళు ఉంటే అప్పుడు ఈ మెటీరియల్ రెడీ చేసుకుంటారు. మీకు ఎప్పుడు కాలు ఉంటే అప్పుడు మీరు కిరాణా షాపులకు సప్లై చేస్తారు. లేదా ఆన్లైన్ మార్కెట్ పెట్టుకుంటే హాయిగా కుర్చీ మీద కాలేసుకుని కూర్చొని వచ్చే కాల్స్కి రెస్పాన్స్ అయ్యి మీరు తగిన సమాధానం చెప్పేస్తే వాళ్ళు చెప్పిన ఆర్డర్లే మీరు మిషన్లో రెడీ చేసి వాళ్ళకి సప్లై చేయొచ్చు. కొరియర్ ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా, ఆర్టిస్ట్ కార్గో ద్వారా మీరు ఈజీగా సప్లై చేయొచ్చు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు, చదువు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఒక 1-2 గంటలు మీకు ఖాళీ దొరికింది అనుకోండి, పార్ట్ టైం జాబ్గా దీన్ని పెట్టి చూడండి. రోజు కనీసం ఒక 1000 రూపాయలు వెనకేసుకున్న నెలకు 30,000 వస్తాయి కదా మీకు వచ్చే శాలరీ కాకుండా. పార్ట్ టైం జాబ్గా రోజుకు ఒక 1-2 గంటలు దీని మీద స్పెండ్ చేసినట్టయితే ఈజీగా మీకు ఒక 1000 రూపాయలు ఈజీగా మిగులుతాయి. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది సంపాదించాలన్నా మనం చేసుకునే దాన్ని బట్టి, మనల్ని బట్టే. మనం ఎంత చేసుకుంటే అంత మిగులుతుంది. మనం ఎంత చేస్తే అంతే. మీరు 1000 రూపాయలు మిగులుతున్నారు కానీ నాకు మిగలేదు కాదు, నువ్వు చేయాలి. ఆ 1-2 గంటలు నువ్వు చేసేది ఏంది? ఒకవేళ ఆన్లైన్ కాల్స్ వస్తే మీరు దానికి రెస్పాండ్ అయ్యి దానికి జవాబు చెప్పండి, వచ్చే ఆర్డర్లు మెటీరియల్ తీసుకొచ్చుకోండి, మిషన్లో పోసుకోండి, ఇట్లా చేసేయండి, ట్రాన్స్పోర్ట్ చేసేయండి. లేదు ఆఫ్లైన్ మార్కెట్ చేసుకోవాలి. మీకు రకానికి ఒక 2 కవర్లు పెట్టుకోండి చాలు. రకానికి ఒక్కొక్క కిలోనే తీసుకోండి. పెట్టుబడి ఎక్కువ వద్దు. పెట్టుబడి ఎక్కువ లేకుండా మీకు కావాలంటే రా మెటీరియల్ మా దగ్గర దొరుకుతుంది కూడా. లేదంటే బేగం బజార్ నుంచి కూడా మీకు సప్లై చేయాలన్నా చేస్తాం. బేగం బజార్ నెంబర్ 1 హోల్సేల్ మార్కెట్ ఉంది. అక్కడి నుంచి కూడా మీరు హోల్సేల్లో తీసుకోవచ్చు. మేము నెంబర్లు ఇస్తాం, మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు. లేదా ఒకరు రాలేదనుకుంటే నేను అక్కడి నుంచి కూడా మీకు సప్లై చేస్తాను ఏ మెటీరియల్ కావాలన్నా. ఎక్కువ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు. తక్కువ పెడితే ఎక్కువ లాభం సంపాదిద్దాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ, అది కూడా కంప్లైంట్ లేని బిజినెస్ చేద్దాం. జనాలందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టు, వాళ్ళు కంప్లైంట్ లేనట్టుగా బిజినెస్ని మనం చేస్తే ఖచ్చితంగా బిజినెస్ నిలబడుతుంది. నేనే కాదు, ఎవరు చేసినా బిజినెస్ నిలబడుతుంది. ఆ మెటీరియల్ కూడా కిలో తీసుకోండి. ఆ కిలో తీసుకున్న వాటిని ఇట్లా పౌచులు రెడీ చేసుకోండి. ఇట్లా పౌచులు రెడీ చేసుకొని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1-2 గంటలు బైక్ మీద ఒక సంచి పెట్టుకొని సంచులు పెట్టేసుకొని ప్రతి కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళిన సిగ్గు ఏం అవసరం లేదు. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంగా మార్కెట్లో నిలబడి బిజినెస్ చేస్తున్నాం. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎంత వారైనా కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం బిజినెస్ చేస్తున్నాం, తప్పులేదు దాంట్లో. కిరాణా షాపుల దగ్గరికి వెళ్తే మా దగ్గర ఈ మసాలా ప్యాకెట్లు ఉన్నాయండి కొంటారా, చాలు. కావాలనుకుంటే కొంటా అంటాడు, లేదనుకుంటే మళ్ళీ రమ్మంటాడు. ఇంకా షాప్ రోజుకు 10-15 షాపులు చాలు. షాప్కి ఒక 5-10 తీసుకున్నా చాలు. ఒక 100 నుంచి 150 నుంచి 200 కవర్లు అమ్ముడుపోతాయి మనకి. అప్పుడు కవర్కి ఒక 10 రూపాయలు పెట్టుకోండి, మీకు 30 రూపాయలు పడుతుంది. 40 పెట్టుకొని అమ్మండి. 10 రూపాయలు అయితే మీకు 60 నుంచి 70 రూపాయలు పడుతుంది పెట్టుబడి. 80కో 90కో అమ్మేయండి. లేదా మీరు కిరాణా షాపుల దగ్గరికి పోతే ఒక 100కో 110కి అమ్మండి. అప్పుడు 10 రూపాయల దాంట్లో 20 నుంచి 30 రూపాయలు మిగులుతుంది. మీకు 5 రూపాయల దాంట్లో 10 నుంచి 15 రూపాయలు మిగులుతుంది. అవి కొన్ని చేసుకొని తీసుకెళ్ళండి. కనీసం ఒక 5 రూపాయలు, ఒక 10 రూపాయలు అమ్మితే, ఒక 50 అమ్మిన అంటే 50 10 500. అవి ఒక 50 అమ్మిన అంటే 5 1000 1500 ఈజీగా వచ్చేస్తే 100 కవర్లకి నేను చెప్పేది.
సపోజ్ 200 300 అమ్మితే ఫస్ట్ కొత్తగా అనిపిస్తుంది, ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఏం కాదు. నెక్స్ట్ డే ఒక వారం తిరిగే వరకు బిజినెస్లో ఒక గ్రిప్ వస్తుంది మీకు. ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో జేబులో 10 రూపాయలు పడతా ఉంటే మనకు కూడా ధైర్యం వస్తుంది. ఒకళ్ళు చేయి చాపే రోజులు కాదండి, ఎవరు ఇచ్చినా కూడా ఎందాకని ఇస్తారు, తర్వాత ముఖం సాటేసుకుంటారు. మనం సంపాదించాలి. ఈరోజు సంపాదించడం తెలియక అనేక మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే సంపాదించడానికి ఒక మార్గం చూడండి. ఏ మార్గం దొరకకపోతే ఈ మార్గం తీసుకోండి. ఒక్కసారి పెట్టుబడి దీనికి, ఈ మార్గంలోకి రండి. దీని ద్వారా మీరు అనేకమైన వారికి అప్పు ఇచ్చేవారుగా మారుతారు. మీరు సంపాదించుకోవటం, మీ అప్పులు తీర్చుకోవటం కాదు, ఒకరికి అప్పు ఇచ్చేవారుగా ఈ బిజినెస్ మిమ్మల్ని. ఎందుకంటే నేను ధైర్యంగా మీకు చెప్పే మాట ఏంటంటే ఈ ఐటెంలు అన్నీ కూడా, ఈ ఐటెంలో ఏ ఐటమ్ అయినా కూడా ప్రతి ఇంట్లో ఉండేది, ప్రతి ఒక్కరు కూడా అవసరమైనది. ప్రతి కిరాణా షాప్లో ఉంటాయి, ప్రతి గృహంలో ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి, నీకు కూడా నీ ఇంట్లో కూడా ఉంటాయి. లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఉప్పులు, పప్పు అన్నీ కూడా మీ ఇంట్లో ఉండే, మన ఇళ్లలో ఉండే, అన్నీ ఉండే. కాబట్టి నిరంతరము బిజినెస్ సాగుద్ది. అది మన ధైర్యం. ఇంకా ఏదైనా కూడా ఐటమ్ ఖరాబ్ అయిద్దాము, ఏదైనా అమ్ముడు పోదో సీజన్ వైజ్ ఉంటుందేమో నాకే తెలియదు, కానీ ఈ బిజినెస్ మాత్రం ఎనీ సీజన్లో, ఏ సీజన్లో కూడా నీకు అమ్ముడు పోయే వస్తుంది. ఖరాబ్ అయ్యేది ఏముండదు దీంట్లో మునిగిపోయేది లేదు, లాస్ అయ్యేది లేదు, వేస్ట్ అయ్యేది కూడా ఏం లేదు, భారం అయ్యేది కూడా ఏం లేదు. జస్ట్ ఒక్కసారి ఆలోచించి మీరు బిజినెస్లోకి రండి, టచ్ చేసి చూడండి, తర్వాత ఆ బిజినెస్ మీరు వదిలిపెట్టరు. ఎట్టి పరిస్థితుల్లో మేము లాభం సంపాదించుకోవాలనుకుంటే అంటే ఓవర్ రిస్క్ లేదు. నేను అనేది రిస్క్ ఉంటుంది, ఓవర్ రిస్క్ ఉండదు. పెట్టుబడి ఉంటుంది, ఓవర్ పెట్టుబడి ఉండదు, అధిక భారం ఉండదు. సింపుల్ పెట్టుబడితో, సింపుల్ ఖర్చుతో, సింపుల్ సమయం కేటాయిస్తూ నువ్వు ఈ బిజినెస్ నుండి దినదినము నువ్వు సంపాదిస్తావు. ప్రతిరోజు నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే వెళ్ళు, ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు బిజినెస్ చేయి. ఆఫ్లైన్ అన్నా చేయి, ఆన్లైన్ అన్నా చేయి. ఏది చేసినా జస్ట్ కొద్దిగా నీ సమయాన్ని కేటాయించు, నీ బుద్ధిని కేటాయించు, చాలు. ఇంకో విషయం ఏంటంటే ఈ మిషను మన రూమ్లో ఏ మూలకైనా పెట్టుకోవచ్చు. చక్రాలు ఉంటాయి దీనికి, చక్రాలతో ఏ మూలైనా కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కూడా జరిపి పెట్టుకోవచ్చు. ఒక ఫ్రిడ్జ్ వాడుకున్నట్లే ఇది ఎక్కడైనా కూడా ఏం లేదు, చిన్న కొద్ది ప్లేస్ ఉన్నా కూడా ఈ మిషన్ సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే సౌండ్ కూడా చూడండి, ఇప్పుడు వాడుతూనే ఉన్నాం కదా, చూడండి ఇంతే సౌండ్ కూడా ఇంతే వస్తుంది, ఓవర్ సౌండ్ కూడా ఏముండదు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్, తక్కువ సౌండే ఉంటుంది మనకి. ఒక కూలర్ కంటే కూడా ఇంకా తక్కువ సౌండే వస్తుంది మనకి. సౌండ్ వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు, కిరాయి ఉన్నా కూడా, ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా కూడా సౌండ్ వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మిషన్ ఉంటుంది. మిషన్తో జరిగే వర్క్ అంతా కూడా ఇట్లా సింపుల్గా ఉంటుంది అనమాట. మిషన్కి సంబంధించిన ఇది ప్రింట్ రోల్, ఇది మా ఎంజైడర్ కంపెనీ తరఫున ప్రింట్ రోల్. ఇట్లా మీ బ్రాండ్ మీద చేపించి అన్నా కూడా మేము ఇస్తాం. ఈ ప్రింట్ రోల్ కూడా దాని మీద చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇవన్నీ ప్లెయిన్ రోల్స్, ఇప్పుడు పైన పెట్టాం కదా మిషన్ మీద, అది ప్లెయిన్ రోల్స్. దీంట్లో ఏ సైజ్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది. ఎన్ని రోల్స్ కావాలన్నా ఇస్తాం, 1 రోల్ కావాలన్నా ఇస్తాం, 10 రోల్ కావాలన్నా ఇస్తాం, ఏ సైజ్ కావాలన్నా ఇస్తాం. మా దగ్గర మిషన్ కొనకపోయినా, మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర మిషన్ కొని ఉన్నా కూడా మీకు రోల్స్ కనుక కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఈ రోల్స్ మేము అందిస్తాం. ఇట్లా ఏ పేరైనా పర్వాలేదు అనుకుంటే ఈ రోల్స్ కూడా మేము ఇస్తాం. రోల్స్ దొరుకుతాయి, ప్రింట్ రోల్స్ వస్తాయి, ప్లెయిన్ రోల్ దొరుకుతాయి. ఇంకా మిషన్కి సంబంధించిన అన్ని పార్ట్లు కూడా మా దగ్గర దొరుకుతాయి. మా దగ్గర మిషన్ కొన్న వరకైనా ఇస్తాం. మా దగ్గర మిషన్ కొనకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడెక్కడ మిషన్ కొనుండి ఒకవేళ మీకు మెటీరియల్ అయిపోయి ఏమైనా చేస్తే కూడా మేము వాటిని సప్లై చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మీకు రోల్స్ కావాలన్నా ఇస్తాం, మిషన్ సంబంధించిన ఏ పార్ట్ కావాలన్నా మేము ఇస్తాం. మా దగ్గర దొరుకుతాయి అన్ని, మేము సప్లై చేయలేస్తాం. మీకు చూసారుగా, మిషన్ సంబంధించిన రోల్స్ దొరుకుతాయి, షూట్లు దొరుకుతాయి, ప్రతి పార్ట్ మా దగ్గర దొరుకుతుంది. మిషన్ ద్వారా ఇట్లా లడీలు చేసుకోవచ్చు, చిన్న ప్యాకెట్లు చేసుకోవచ్చు, ఇట్లా అట్టలు కొట్టి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఈ అట్టలు కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మా కాంటాక్ట్ అయితే మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. అన్ని కూడా మా దగ్గర అనుకూలమైన రేట్లోనే మీకు దొరుకుతాయి. ఇంకా సార్ 100 గ్రాములదేనా, చిన్న ప్యాకెట్లేనా, ఇంతకన్నా ఎక్కువ లేదు, 1/2 కిలో 1/4 కిలో చేసుకోవడానికి లేదా అంటే ఇంకో మిషన్ కూడా మా దగ్గర దొరుకుతుంది. అదేంటిదంటే 10 గ్రాముల నుంచి 100 గ్రాములు, 1000 గ్రాములు అంటే 10 గ్రాముల నుంచి 1 కిలో మిషన్ కూడా మా దగ్గర దొరుకుతుంది. అది దీనికన్నా ఇంకా పెద్దగా వస్తుంది. అదేంటిదంటే సేమ్ ప్రాసెస్ అంతా ఇంతే, కాకపోతే దాంట్లో ఇదేం 1 గ్రాము నుంచి 100 గ్రాముల దాకా వస్తుంది అంతే, ఇంకే దీనికి మించదు. అదేంటంటే 10 గ్రాముల నుంచి 1 కిలో దాకా చేసుకోవచ్చు. 10 గ్రాముల, 20 గ్రాముల, 50 గ్రాముల, 100 గ్రాముల, 1/4 కిలోనా, 1/2 కిలోనా, కిలోనా, ఇట్లా పెద్ద ప్యాకెట్లు కావాలనుకునే వాళ్ళందరూ కూడా దాంట్లో పోవచ్చు. దాంట్లో ఈ మిషన్ సంబంధించి అన్ని చేసుకోవచ్చు, ప్లస్ ఇంకెక్కువ కూడా చేసుకోవచ్చు పెద్ద మిషన్లో. 1 గ్రాము నుంచి 100 గ్రాముల మిషన్ ఇది. 10 గ్రాముల నుంచి 1 కిలో మిషన్ కూడా ఉంటుంది మా దగ్గర. 2 కూడా ఆటోమేటిక్ మిషన్లే, మసాలా ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్లే ఇవి. దీంట్లో ఏది కావాలన్నా మేము సప్లై చేస్తాం. మీకు ఒకవేళ వీటికి సంబంధించిన రేట్లు చెప్పటాలి అనుకుంటున్నారు కదా,
ఒకవేళ మీకు ఈ మిషన్ కావాలన్నా, ఆ మిషన్ కావాలన్నా, మిషన్ సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా కింద నెంబర్లో ఫోన్ చేయండి. సోమవారం నుంచి శనివారం వరకు 9 గంటలు, ఉదయం 9 గంటల సాయంత్రం 5 గంటలకు. దయచేసి గమనించండి, సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్లో ఖచ్చితంగా జవాబు వస్తుంది. రాని ఏళ్ళ వాట్సాప్ చేయండి, మీ అవస్థలు ఏంటో దాంట్లో రాయండి, రిప్లై ఇస్తాం మేము. ఇంకా ఏ డౌట్లు ఉన్నా కింద నెంబర్లో ఫోన్ చేయండి. మరొకసారి చెప్తున్నా, మీరు ఎక్కడి నుంచి అయినా కూడా కాల్ చేయవచ్చు, ఎక్కడికైనా కూడా మేము సప్లై చేస్తాం. ఆర్టీసీ కార్గో ఉంది, నవత ట్రాన్స్పోర్ట్ ఉంది, వీఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇంకా లోకల్ అయితే పోర్టర్ ఆటోలు ఉన్నాయి, ర్యాపిడో ఉంది, అన్నిటితో మనకైతే సప్లై చేయడానికి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కడికైనా కూడా ఆర్డర్ చేయొచ్చు, అక్కడికి మేము పంపిస్తాం. మరొకసారి మా అడ్రస్ మరొకసారి చెప్తాను. నా పేరు అబ్రహాము, నేను NJDR హోల్సేల్ మసాలా మిషనరీ నుంచి మాట్లాడుతున్నాను. మాది బీరంగూడ, హైదరాబాద్లో ఉంటుంది. పటేల్గూడ BHL మెట్రో ఎన్క్లేవ్, రోడ్ నెంబర్ 6 రైట్ సైడ్లో ఉంటుంది మా షాపు. మా ఇంట్లో నుంచే మొత్తం బిజినెస్ అంతా జరుగుతుంది. మీరు ఏ టైంలో కూడా మా దగ్గర రావాలనుకుంటే రావచ్చు. కావాలని లొకేషన్ పంపించమన్నా నేను పంపిస్తాను. ఇంకేమన్నా వివరాలు కావాలంటే కూడా చెప్పిన టైంలో మీరు ఫోన్ చేసినట్టయితే ఈ వివరాలన్నీ మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.